నందీశ్వర నమస్తుభ్యం శాంతానందప్రదాయక మహాదేవస్య సేవార్థం అనుజ్ఞాం దాతుమర్హసి అనే శ్లోకాన్ని పఠిస్తూ హరహర శివశివ అనే నామాన్ని పలుకుతూ నంది కొమ్ముల మధ్య నుండి శివలింగాన్ని దర్శిస్తే వేద పఠనం చేసిన ఫలం సప్తకోటి మహామంత్ర జపఫలం లభిస్తాయని, పాప పరిహారం అవుతుందని పురాణాలు చెప్తున్నాయి. శివాలయంలోనికి అడుగు పెట్టగానే పరమేశ్వరుని కంటే ముందుగా నందిని దర్శించుకుంటాము. కొంతమంది నంది రెండు కొమ్ముల మధ్య నుండి పరమేశ్వరుని చూస్తే, మరికొందరు ఆయన చెవిలో తన అభీష్టాలను చెప్పుకుంటారు. పరమేశ్వరునికి ద్వారపాలకుడే కాబట్టి ఆయనకు అంత ప్రాముఖ్యత. పూర్వము శిలాదుడనే ఋషి ఉండేవాడు. ఎంత జ్ఞానాన్ని సాధించినా, ఎంతటి గౌరవాన్ని సంపాదించినా పిల్లలు లేకపోవడం ఆయనకు లోటుగా ఉండేది. ఎలాగైనా సరే తనకు సంతాన భాగ్యం కలిగేందుకు పరమశివుని కోసం తపస్సు చేశాడు. ఏళ్ళు ఊళ్ళు గడిచిపోయాయి. ఎండావాన వచ్చాయి. కానీ శిలాదుని తపస్సు ఆగలేదు. అతని ఒంటి నిండా చెదలు పట్టినా సరే నిష్ఠ తగ్గలేదు. ఎట్టకేలకు శిలాదునికి ఎదుట ప్రత్యక్షమయ్యాడు పరమశివుడు. నాకు అయోనిజుడైన ఒక కుమారుణ్ణి అనుగ్రహించమని కోరుకున్నాడు. అతని భక్తికి పరవశించిన పరమేశ్వరుడు తథాస్తు అంటూ వరాన్ని అనుగ్రహించాడు. శివుని వరాన్ని పొందిన శిలాదుడు ఒకనాడు యజ్ఞాన్ని నిర్వహిస్తుండగా ఆ అగ్ని నుంచి ఒక బాలుడు ప్రభవించాడు. ఆ బాలుడికి నంది అని పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచుకోసాగాడు. నంది అంటే సంతోషం కలిగించేవాడని అర్థం. బాలుని జననంలాగానే అతని మేధ కూడా అసాధారణంగా ఉండేది. పసివాడు పసివాడకుండానే సకల వేదాలను ఔపాసన పట్టేశాడు. ఇలా ఉండగా ఓనాడు శిలాదుని ఆశ్రమానికి మిత్రావరుణులు అనే దేవతలు వచ్చారు. ఆశ్రమంలో తిరుగుతున్న పిల్లవాడిని చూసి మురిసిపోయారు. అతను తమకు చేసిన అతిథి సత్కారాలకు పరవశించిపోయారు. వెళ్తూ వెళ్తూ దీర్ఘాయుష్మాన్ భవ అని ఆశీర్వదించబోయి ఒక నిమిషం ఆగిపోయారు. నందివంక దీక్షగా చూసి మిత్రావరుణులు ఎందుకలా బాధలో మునిగిపోయారు శిలాదునికి అర్థం కాలేదు. ఎంతగానో ప్రాధేయపడిన తర్వాత నంది ఆయుష్ త్వరలోనే తీరిపోతుందని తెలుసుకున్నాడు. భవిష్యత్ గురించి తెలుసుకున్న శిలాదుడు విచారంలో మునిగిపోయాడు. కానీ నంది మాత్రం తొణకలేదు, బెణకలేదు. శివుని అనుగ్రహంతో పుట్టినవాడు కాబట్టి దీనికి మార్గం ఆయనే చూపిస్తాడు అంటూ శివుని కోసం తపస్సు చేయడం మొదలుపెట్టాడు. నంది తపస్సుకు మెచ్చిన శివుడు అచిరకాలంలోనే ప్రత్యక్షమయ్యాడు. శివయ్యను చూసిన నందికి నోటమాట రాలేదు. ఆయన పాదాల చెంత ఉండే అదృష్టం లభిస్తే ఎంత బాగుండునో కదా అనుకున్నాడు. అందుకే తన ఆయుష్ గురించి, ఐశ్వర్యం గురించి వరం కోరుకోకుండా అచిరకాలం నీ చింతనే ఉండే భాగ్యాన్ని ప్రసాదించే స్వామి అని శివుని వేడుకున్నాడు. అలాంటి భక్తుడు తన చెంత ఉంటే శివునికి కూడా సంతోషమే కదా. అందుకే నందిని వృషభ రూపంలో తన వాహనంగా ఉండి పొమ్మంటూ అనుగ్రహించాడు. ఆనాటి నుంచి శివుని ద్వారపాలకునిగా ఆయనకు కాచుకుని ఉంటూ ఆయన ప్రమథగణాల్లో ముఖ్యునిగా కైలాసానికి రక్షణ అందిస్తూ తన జీవితాన్ని ధన్యం చేసుకున్నాడు. శివునికి సంబంధించిన గాథల్లో నంది ప్రసక్తి ఉంటుంది. శివుని పట్ల నందికి ఉన్న స్వామి భక్తి దీక్ష అకుంఠితమైనది. క్షీరసాగర మథనంలో హాలాహలం అనే విషం వెలువడినప్పుడు దాని నుండి లోకాలను కాపాడేందుకు శివుడు ఆ విషాన్ని ఆ విషయాన్ని మింగి గర్లకంటునిగా మారాడు. ఆ సమయంలో కొద్దిపాటి విషయం ఒలికిందట. అప్పుడు శివుని చెంతనే ఉన్న నంది ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ కాస్త విషయాన్ని ఆరగించాడు. మహాదేవతలే హాలాహలానికి భయపడి పారిపోతుండగా నంది మాత్రం కేవలం శివుని మీద ఉన్న నమ్మకంతో దానిని సపరించేసి నిశ్చింతగా నిల్చున్నాడు. నంది వెనుక ఇంత చరిత్ర ఉంది కాబట్టి ఆయన్ని శివ సేవకునిగానే కాకుండా ముఖ్య భక్తునిగా కూడా భావిస్తారు. తమిళనాట ఆయనను అష్ట సిద్ధులు కలిగిన వానిగా, జ్ఞానిగా, ప్రథమ గురువుల్లో ఒకనిగా భావిస్తారు. శివుడు ఉన్నంతకాలము ఆయన భక్తుడైన బసవన్నకు కూడా ఏ లోటు ఉండదు. నందీశ్వరుని కొమ్ముల మీద ఎడమ చేయి ఉంచి వెనుక భాగంలో కుడి చేతితో స్పృశించడం చేత అతడు శిరస్సు వంచుతాడు. అప్పుడు కొమ్ముల నుండి శివుని చూడాలి. పశుపతి అయిన శివుడు పశువులైన జీవులకు ప్రభువు. ఆ పశుత్వాన్ని దాటిన శివుని చూడాలి.
మరి యొక్క భావంలో నంది ధర్మస్వరూపుడు. ఆ సనాతన ధర్మాన్ని గౌరవిస్తూ ధర్మం ద్వారానే దైవాన్ని దర్శించాలనే సంకేతం కూడా ఇందులోనే దాగి ఉంది. నంది అంటే ప్రధానంగా శివుని వాహనమైన ఎద్దు. శివుణ్ణి ఎల్లప్పుడూ చూస్తూ ఉండేలా దేవాలయంలో గర్భగుడికి ఎదురుగా నంది విగ్రహం ఉంటుందని, దీంతో పాటు నంది తిమ్మన అనే తెలుగు కవి నందినాగలి అనే లిపి మరియు నవనందులు వంటి అనేక ఇతర విషయాలు కూడా ఉన్నాయి. మరొక్కసారి నందీశ్వర నమస్తుభ్యం శాంతానందప్రదాయక మహాదేవస్య సేవార్థం అనుజ్ఞాం దాతుమర్హసి.